సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటిస్తున్నారు. సమ్మక్క సారలమ్మల మహాజాతరను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఆలయ పూజారులతో స్వయంగా చర్చిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కొత్త డిజైన్లకు తుది రూపం ఇవ్వనున్నారు. కోట్లాది భక్తుల ఆరాధ్య దేవతలైన సమ్మక్క సారలమ్మ కొలువైన మేడారం కొత్త మార్పులను సంతరించుకుంటోంది. అభివృద్ధి కోసం చేపట్టే చర్యలను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ బేగంపేట నుంచి హెలికాప్టర్లో మేడారం చేరుకున్న సీఎం నేరుగా గద్దెల వద్ద సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. సీఎం వెంట మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారు. వనదేవతలను దర్శించుకుని నిలువెత్తు 68 కిలోల బంగారంగా భావించే బెల్లాన్ని మొక్కుగా సమర్పించారు. మేడారం ఆలయ విస్తరణపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. చెట్లను సంరక్షించుకుంటూనే విస్తరణ ప్రక్రియను కొనసాగించాలని, అందుకు అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం మేడారంలో శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్నారు. ఈ సమీక్షకు ఆలయ పూజారులు హాజరయ్యారు. గద్దెల విస్తరణ, దేవస్థాన అభివృద్ధి ప్రణాళికలపై చర్చిస్తున్నారు. రెండేళ్లకోసారి మేడారంలో జరిగే మహాజాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. వనం వీడి జనం మధ్యకొచ్చే వనదేవతల దర్శనాల కోసం కోట్లాది మంది భక్తులు మేడారానికి పోటెత్తుతారు. మహాజాతరకే కాకుండా వారాంతాలు, పండుగ రోజుల్లోనూ రద్దీ పెరుగుతోంది. భక్తుల తాకిడికి అనుగుణంగా మేడారాన్ని అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. ఆదివాసీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను మార్చకుండా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. భారీ ఎత్తున స్వాగత తోరణాలు నిర్మించాలని సంకల్పించింది. గద్దెల వద్దకు భక్తులు సులువుగా చేరుకోవడానికి రహదారులను అభివృద్ధి చేయనున్నారు. జంపన్నబాగు పరిసరాల్లో స్నానాలకు వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పన కోసం నూతన నిర్మాణాలను చేపట్టనున్నారు.